నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. గత వైసీపీ పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని ఆగ్రహం. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. అమరావతిని తొలి విడత భూముల్లో అభివృద్ధి చేయకుండా రెండో విడత సేకరణ ఎందుకన్న షర్మిల. రాజధాని భూములపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్. కాకినాడ జిల్లాలో జరిగిన పలు చోరీ కేసుల్లో 12 మంది అరెస్ట్. నిందితుల నుంచి 59.60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు. గత వైసీపీ హయాంలోని జగన్ పాలనలో అంతా విధ్వంసమే జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పెనుమదం రోడ్లో 1.5 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం, డంపింగ్ యార్డులో చెత్త తొలగింపు పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అభివృద్ధి పనులపై కూటమి నాయకులతో సమీక్షించారు. ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాలికల విశ్రాంతి గదుల భవన నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనకు సహకారం అందజేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. పాలకొల్లు ఫైర్ స్టేషన్ దగ్గర నుండి పెనుమదం వైపు వెళ్లేటువంటి రోడ్డు ఆ రోజు 14-19లో మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు 8 కోట్ల రూపాయలతోటి పెనుమదం వరకు కూడా రోడ్డుని ఆ రోజు నిర్మాణం చేయడం జరిగింది. దురదృష్టం గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో మళ్ళీ ఈ రోడ్డు వంక చూసినటువంటి పరిస్థితి లేనిటువంటి నేపథ్యంలో ఫైర్ స్టేషన్ దాటిన తర్వాత ఈ యొక్క పెనుమదం ఎంట్రన్స్ వరకు చూస్తే పెద్ద పెద్ద గోతులతో నిండిపోయి ఎంతో మంది ఆ గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు ఇరిగినటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి స్థితిలో మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి ఆ గోతులు కనపడకుండా భవిష్యత్తులో లేకుండా శాశ్వతంగా గోతులు లేకుండా రోడ్డు నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనతో సీసీ రోడ్లు ప్రపోజ్ చేసి ఆ 1,50,00,000తోటి ఆ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇప్పుడే మన పనులు కూడా చూడడం జరిగింది. ఫైర్ స్టేషన్ దగ్గర నుండి అటు అడవిపాలెం వరకు కూడా గతంలో మనం చేసినటువంటి R&B రోడ్డు నిర్మాణంలో ఇంకా ఎక్కడైతే బీటీ ఉండిపోయిందో ఆ బీటీ రోడ్డు కూడా తరచుగా గోతులు పడుతూ ఉన్నాయి. కాబట్టి శాశ్వతంగా రహదారులు ఉండాలనేటువంటి ఆలోచనతో 5 కోట్ల రూపాయలు మనం నిధులు మంజూరు చేశాము. ఆ పనులు కూడా వారం రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రకంగా 5 సంవత్సరాల్లో కుంటుపడిపోయినటువంటి అభివృద్ధిని అంతా కూడా మళ్ళీ ఈ రోజు పట్టాలెక్కించి పరిగెత్తించి పని చేస్తున్నాం మొదటి సంవత్సరంలోనే అని చెప్పి. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం పేరుతో సీఎం చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితమే 32,000 ఎకరాల భూములిచ్చిన రైతులకు ఇప్పటి వరకు ఎందుకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేదని నిలదీశారు. నాడు రైతులను త్యాగదనులంటూ కీర్తించిన బాబు నేడు అపాయింట్మెంట్ కు నోచుకోవడం లేదని మండిపడ్డారు. రాజధాని కోసం ప్రభుత్వ భూములు కలుపుకుని 50,000 ఎకరాలు సేకరించిన చంద్రబాబు కేవలం కమిషన్లు కాంట్రాక్టర్ల కోసమే రెండో విడతలో మరో 20,000 ఎకరాలు సేకరణకు సిద్దపడ్డారని ఆరోపించారు. కేవలం రాజధానిని ఏదో ఒక విధంగా పూర్తి చేయకోకుండా అది ఒక సీరియల్ కథలాగా నడిపి దానిలో డబ్బులు కాజేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నా. ఇకపోతే తాత్కాలికమైన కార్యక్రమాలు మీరు చూశారు కదా, అమరావతిలో ఉన్నాయని తాత్కాలికం, ఇప్పుడు దాకా ఏది పర్మనెంట్ లేదు, అన్ని తాత్కాలికమే. అసెంబ్లీ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, శాసనసభ తాత్కాలికం. ఈ తాత్కాలికం పేరున చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో మీరు ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ అంటే అసెంబ్లీ, సెక్రటేరియట్ కలిపి చంద్రబాబు నాయుడు గారు 6 లక్షల ఎస్ఎఫ్టీలు కట్టాడు. 4 బిల్డింగులు 5 బిల్డింగులు 6 లక్షల ఎస్ఎఫ్టీలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? 11,000 రూపాయలు. ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా రాష్ట్రంలో? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఈచ్ స్క్వేర్ ఫీట్ కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంట్రాక్టులకు ఇచ్చారు. ఇంత దారుణం అండి. ఎలా ఉన్నాయి బిల్డింగ్లు చూశారు కదా. ఖర్చు పెట్టి ఇవాళ ఇచ్చి మామూలుగా సుమారుగా దానికి 680 కోట్ల రూపాయలు, సుమారుగా 700 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ల కోసం
ఇవాళ ఖర్చు పెట్టారు. ఇవన్నీ ఏంటి? చాలా తాత్కాలికమైనవి. ఇవన్నీ ఇప్పుడు పనికొస్తాయా? పనికిరావు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? కొత్తగా మళ్ళా తీసుకొచ్చి 1,000-6,000 కోట్లతో మళ్ళా కొత్తగా అసెంబ్లీ, సెక్రటేరియట్, అదేవిధంగా హైకోర్టు నిర్మాణం జరగాలి అనేటువంటి పద్ధతులు వెళ్ళారు. మరి ఈ కోట్లను ఏం చేయండి? 700 కోట్లు పెట్టి మీరు ఖర్చు పెట్టినటువంటి తాత్కాలికమైన వాటికి ఏం చెప్పాలి నాకు అర్థం కాలేదు. అసలు ఒక మాటలోకి వెళ్తే మీరు చూడండి, భారతదేశ పార్లమెంట్కి ఎంత ఖర్చు పెట్టారండి? అత్యున్నతమైనది. ఇప్పుడేమో 500 చెరువు ఉన్నారు, రేపు 800 చిల్లర దాకా అయ్యేదానికి 970 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఇక్కడేమో చంద్రబాబు నాయుడు గారు చూడండి ఎంత ఖర్చు పెట్టారు. తాత్కాలికంగా 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. గమనించాలని మనం చేస్తున్నా. పర్మనెంట్ గా ఒక పార్లమెంటు అత్యున్నతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో పార్లమెంట్ కి కేవలం 970 కోట్లు ఖర్చు పెడితే మన చంద్రబాబు నాయుడు గారు ఈ సెక్రటేరియట్ కి దీనికి తాత్కాలికానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంతేకాదు తెలంగాణ మన పక్క రాష్ట్రం, తెలంగాణలో కూడా సెక్రటేరియట్ కట్టారు కదా, ఎంతైందో తెలుసా? 558 కోట్లు. మన తాత్కాలికం అంత అయింది. అది కూడా ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మాండం కట్టుకున్నారు వాళ్ళు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలుగా దోచుకునేటటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇవాళ ఈ రాజధాని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పులు చేసుకుంటూ పోవటం వల్ల ప్రజలు కూడా చాలా విసుగు చెందేటటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అసలు ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం. అసలు రాజధాని నిర్మాణం అక్కడ సెలెక్ట్ చేయటమే చాలా పెద్ద తప్పు. మొన్న ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఆయన ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం చెప్పారంటే ప్రపంచంలో ఏ రాజధానిలో కూడా నీళ్లు తోడి నదిలో పోసే పరిస్థితి లేదంట. రాజధానిలో ఉన్న నీళ్లు తోడి నదుల్లో పోసేటటువంటి పరిస్థితి. అంటే రాజధాని అనేది పల్ల ప్రాంతంలో ఉంది, నది ఎత్తు ప్రాంతంలో ఉంది. కొండవీటి వాగు నుంచి వచ్చేటటువంటి నీరు వెళ్ళి నదిలో దానంతా అది కలవటం లేదు, ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి రాజధానిలో నిర్మించేటటువంటి రాజధాని యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకవైపున తెలియదు. రెండో అంశం ఏంటంటే రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో రాబోయే కాలంలో మనం చూస్తాం. ఇవాళ రిటర్నబుల్ ప్లాట్స్ 5-10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి వాటికి రిటర్నబుల్ ప్లాట్స్ లేవు. ఇవాళ కొత్తగా సేకరణ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేస్తారు కూడా. బెదిరిస్తారు, బతిమలాడతారు, ఏ ఆశలు చూపుతారు, మళ్ళీ తీసుకునే కార్యక్రమం చేస్తారు. వాళ్ళ బాధ ఇంత అంతా కాదు. ఈ రాజధాని నిర్మాణం పూర్తి కాదు. రైతుల గోడు వినేవాళ్ళు లేకుండా పోతాడు. ముందు భూములు ఇచ్చేటప్పుడు మాత్రం అద్భుతంగా త్యాగమూర్తులని చెబుతారు. భూములు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని సిఆర్డీఏ చుట్టూ తిప్పుకునే కార్యక్రమం, పలకరించే కార్యక్రమం లేని ఒక దీనస్థితికి నెట్టబడేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణంలో ఆయన చేస్తున్న తప్పులను గమనించి రైతులకు మేలు చేసే విధంగా తక్షణమే చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని కోసం 2వ విడత భూ సేకరణ చేపట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఇది రియల్ ఎస్టేట్ మాఫియాను తలపిస్తుందని ఆరోపించారు. మింగం మెతుకులేదు, మీసాలకు సంపంగి నూనె కావాలన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. రైతుల నుంచి తీసుకున్న 34,000 ఎకరాల్లో ఒక్కో కిలోమీటర్ నిర్మాణం కూడా జరగలేదని, ఐరానిక్ భవనాలు ఊసేలేదని విమర్శించారు. అలాంటిది ఇప్పుడు కొత్తగా మరో 16,000 ఎకరాలు ఎందుకని నిలదీశారు. రాజధాని భూములపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అనుమానాలను నివృత్తి చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి పేరులో ఒక రియల్ ఎస్టేట్ మాఫియా లేదా ఒక రియల్ ఎస్టేట్ లూటీ జరుగుతుందేమో అని మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటున్నామంటే ఫస్ట్ ఫేజ్ అమరావతిలో 34,000 ఎకరాలు 25 గ్రామాల నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి సేకరించడం జరిగింది. దానికి గాను అదనంగా 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి కలుపుకుంటే 54,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం చేపట్టాలి అనుకుంటే 11 సంవత్సరాలు గడిచిపోయింది. కానీ ఇప్పటి వరకు అమరావతి రాజధానికి ఒక రూపం లేదు. ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలే ఉన్నాయి, ఎక్కడ భవనాలు కనిపించడం లేదు. 217 స్క్వేర్ కిలోమీటర్స్ గాను కనీసం 1 కిలోమీటర్లో అయినా డెవలప్మెంట్ జరగలేదు. కానీ ఈ 54,000 ఎకరాలలో మొత్తం డెవలప్మెంట్ జరిగిపోయినట్టే, అమరావతి ఒక విశ్వనగరం అయిపోయినట్టే, అమరావతి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా వీళ్ళు మార్చేసినట్టే. ఇప్పుడు ఇంకా డెవలప్ చేయడానికి అమరావతిలో భూములు లేనట్టే. ఇప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ సెకండ్ ఫేజ్ భూసేకరణకు
స్కెచ్ వేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మరి చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. 54,000 ఎకరాలను మీరు అమరావతి కోసమని తీసుకొని దాంట్లో ఏమాత్రం డెవలప్మెంట్ చూపించకుండానే సెకండ్ ఫేజ్ గా 44,000 ఎకరాలను తీసుకోవడానికి సిద్ధపడ్డారు. దానికి గాను 16,666 ఎకరాలేమో 7 గ్రామాల నుంచి వెంటనే సేకరించడానికి తయారైపోయారు. ఇక చంద్రబాబు గారు అంటారు, మనకు రాజధానిగా ఒక అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఉన్న రాజధాని కావాలా వద్దా, మనకు రాజధానిగా ఒక మున్సిపాలిటీ కావాలా లేక గ్లోబల్ సిటీ కావాలా అని మళ్ళీ చంద్రబాబు గారే ప్రశ్న వేస్తున్నారు. అయ్యా చంద్రబాబు గారు, మీరు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతికి కావాల్సిన 54,000 ఎకరాలు సేకరించినప్పుడు ఇది మున్సిపాలిటీ కోసమే సేకరిస్తున్నాము అని మీరు అప్పుడు చెప్పలేదు కదా. 54,000 ఎకరాలలో మీరు మొత్తం ఒక బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మిస్తామని, సింగపూర్ ను, జర్మనీని లేక న్యూఢిల్లీని తలపించే రాజధానిని నిర్మిస్తామని మీరు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాలలోనే అన్ని రంగాలకు అమరావతిని ఒక హబ్ గా చేస్తామని, ఒక గ్లోబల్ సిటీగా చేస్తామని చంద్రబాబు గారు చెప్పలేదా? ఈ 54,000 ఎకరాల్లో అయితే కేవలం ఒక మున్సిపాలిటీ మాత్రమే కట్టగలము. మనం ఒక గ్లోబల్ సిటీ కట్టుకోవాలి అంటే ఇంకా భూమి కావాలి అని ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు అంటే 54,000 ఎకరాలు, వాటిలో 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులు మరి ఇప్పుడు మిమ్మల్ని ఏమనుకోవాలి? వాళ్ళందరినీ మీరు వెన్నుపోటు పొడుస్తున్నట్టు కాదా? ఇప్పుడు కొత్తగా సేకరించే భూమి సేకరించకపోతే అసలు పాత ముందు సేకరించిన భూమికి అసలు విలువే లేనట్టు మీరు మాట్లాడుతుంటే మీరు మానసికంగా రైతులని భయపెట్టే లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా మీకు అనిపించటం లేదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. అసలు చంద్రబాబు గారు ముఖ్యంగా సమాధానం చెప్పాల్సింది 54,000 ఎకరాలు ఫస్ట్ ఫేజ్ లో భూమి సేకరించారు. అందులో మెజారిటీ 34,000 ఎకరాలు సంబంధించి రైతుల దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. ఇంకో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. మరి ఈ భూమి అంతటిని ఏం చేశారు? మొన్న నారాయణ గారు అయితే ఒక ఇంటర్నల్ మీటింగ్ లో ఫస్ట్ ఫేజ్ లో సేకరించిన 54,000 ఎకరాలకు గాను ఇప్పుడు మిగిలింది కేవలం ఒక 700 ఎకరాలు మాత్రమే అని చెప్పారట. 54,000 ఎకరాలు ఏమైనట్టు? 54,000 ఎకరాలను మీరు ఎలా కేటగిరైజ్ చేశారు? ఎంత భూమి యాక్చువల్ గా మిగిలింది? వీటిలో ఎంత కేటాయింపులు చేశారు? ఎంత పెట్టుబడులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? దీంట్లో ఏదైనా ఎకనామిక్ బూమ్ ఉందా? ఎకనామిక్ గ్రోత్ ఉందా? ఎందుకంటే ఇండస్ట్రీజో లేకపోతే బిజినెస్ జనరేట్ చేసేటివి రాకపోతే లేకపోతే ఒక సిటీకి గ్రోత్ అంటూ ఉండదు. కాబట్టి ముందు చంద్రబాబు గారు ఆ 54,000 ఏకర్స్ గాను ముందు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అసలు ఈ డీటెయిల్స్ అన్ని కామన్ మ్యాన్ కి గానీ అపోజిషన్ పార్టీస్ గానీ తెలియకుండా ఎందుకున్నాయో చంద్రబాబు గారు చెప్పాల్సిన. కాకినాడ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన పలు చోరీ కేసుల్లో 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 59.60 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ జి బిందు మాధవ్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కీలకమైన కేసును ఛేదించిన ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం, అన్నవరం ఎస్ఐ శ్రీ హరిబాబు, అడిషనల్ ఎస్ఐ ఎల్ ప్రసాద్, ప్రత్తిపాడు, అన్నవరం పోలీస్ స్టేషన్ల సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఎస్పీ డీఎస్పీ కెవి సత్యనారాయణ, పెద్దాపురం ఎస్డీపీఓ డి శ్రీహర్రాజు తదితరులు పాల్గొన్నారు. 3 కేసెస్లో గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. ఫస్ట్ కేసు శంకవరం మండలం అన్నవరం గ్రామంలో ఒకళ్ళ ఇంట్లో 16 తులాల బంగారం, 1.4 kgs వెండి పోయాయి. దీనిలో ఎల్ఆర్జీ అనే ఒక ముద్దాయిని పట్టుకొని ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది ఈ హౌస్ బ్రేకింగ్లో నుంచి. ఇది మొత్తం 1.4 kgs సిల్వర్, అట్లనే 16 తులాలు బంగారం. ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సురేష్ జ్యువెలరీస్ అని అక్కడ ఒక గ్యాంగ్ వచ్చి జ్యువెలరీ షాప్ డోర్ బ్రేక్ చేసి షట్టర్ బ్రేక్ చేసి 11 kgల వెండి దొంగతనం చేయడం జరిగింది. సో ఆ రోజు ఇచ్చిన రిపోర్ట్ బట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి దానికి సంబంధించిన ఒక 10 మంది గ్యాంగ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరూ థార్ గ్యాంగ్ అంటారు వీళ్ళని, మధ్యప్రదేశ్ నుంచి. వీళ్ళలో మెయిన్ ముద్దాయి షేక్ ఫక్రుద్దీన్ బిష్నోయ్ అనే అతను ప్లాన్ చేసి వీళ్ళందరితో పాటు ఇక్కడికి వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది. వీళ్ళలో 6గురిని నల్లజర్ల పోలీస్ స్టేషన్కి సంబంధించి దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తే వాళ్ళు రిమాండ్లో ఉండగా అక్కడి నుంచి మనం పీటీ వారెంట్ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ సహకరించిన కర్రీ చంద్రారెడ్డి అనే అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. పూర్తిగా 11 kgs గోల్డ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా 11 kgs ఇంటాక్ట్ రికవర్ అయింది. జగ్గంపేట పోలీస్ వాళ్ళు ఒక హౌస్ బ్రేకింగ్లో 176 గ్రాములు సుమారు 20 లక్షల వర్త్ గోల్డ్ 3 కేసెస్లో, ఒకళ్ళ ఇంట్లో పోయింది ఒక హారము, 2 నెక్లెస్లు. జగ్గంపేటలోనే ఇంకొక చోట ఒక 11 గ్రాములు గోల్డ్, తుని పోలీస్ స్టేషన్లో ఒక 55 గ్రాములు. ఈ 3
బ్యాగ్ లిఫ్టింగ్ గ్యాంగ్. ఈవిడ ఒక లేడీ అటెన్షన్ డైవర్ట్ చేసి బ్యాగ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఆటోలో ఎవరైనా వెళ్తుంటే వాళ్ళతో పాటు కూర్చొని అవి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఆవిడని కూడా పట్టుకొని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరిగింది. సో టోటల్ ప్రాపర్టీ రికవరీ 59,60,000, 350 గ్రాముల బంగారం, 12.4 కిలోలు వెండి రికవర్ చేయడం జరిగింది పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్. రికవరీలో చాలా ఇంట్రెస్ట్ తీసుకొని విక్టిమ్స్కి ప్రాపర్టీ రిటర్న్ చేసినందుకు ఐ అప్రిషియేట్ ఎస్డిపిఓ పెద్దాపురం, అట్లానే సూర్యాప్పారావు గారు ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్, వైఆర్కే శ్రీనివాస్ గారు జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లనే వాళ్ళ ఎస్ఐలు, వీళ్ళందరూ కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టి ఇంత ప్రాపర్టీ రికవర్ చేసి విక్టిమ్స్కి ఇచ్చినందుకు ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళని నెక్స్ట్ క్రైమ్ మీటింగ్లో రివార్డ్ కూడా చేస్తాం అందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.